యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం నుంచి 59వ వచనం వరకు. నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినను. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పెను. అందుకు యూదులు, నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెతుకుటలేదు, వెతుకుచూ తీర్పు తీర్చుచూ ఉండువాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకొనని ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చను. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, ఆయనను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకున్న ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు ఆయనను ఎరగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనయ్యుందును, కానీ నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీవింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రూటుకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. 8వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా, ఇది పండగ ఆఖరి దినము తర్వాత మన ప్రభు మరునాడు దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, దానికి అనుబంధంగా జరిగించబడినటువంటి బోధ మనం ఈ అధ్యాయంలో చూస్తాం. అలా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించదురని చెప్పాడు. ఇలా మాట్లాడుతున్న సందర్భంలో 12వ వచనం నుంచి 30వ వచనం వరకు మాట్లాడిన మాటలను బట్టి కొంతమంది యూదులు ప్రభువునందు విశ్వసించారు, నమ్మారు. అలా నమ్మిన తరువాత వారితోటి, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించదురని చెప్పాడు. నమ్మిన తరువాత ఈ వాక్యములో నిలిచి ఉండి ఈ సంపూర్ణమైనటువంటి సత్యాన్ని గ్రహించి దానికి అనుసారంగా నడిచినప్పుడు మాత్రమే వాళ్ళు సంపూర్ణంగా స్వతంత్రులుగా చేయబడతారు. అంటే అపవాది యొక్క బంధకాల నుంచి, మనలో పాపము ద్వారా సంతరించుకున్నటువంటి పాత స్వభావం నుంచి మనుషుడు విడుదల పొంది దేవుడు కోరిన విధంగా జీవించగలుగుతూ దేవుని మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి మహిమకరమైన ఉద్దేశాల యొక్క అనుభవంలోనికి తీసుకుని రాబడతాడు. అది స్వతంత్రంగా చేయబడేటువంటి. అలా ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు వీరు సరైన విధంగా ప్రభు యొక్క మాటలు వినటానికి కానీ ఆ వాక్యంలో నిలిచి ఉండటానికి కానీ ఇష్టపడినట్లుగా వాళ్ళ యొక్క సంభాషణ లేదు. చూడండి 43వ వచనంలో, మీరు ఏల నా మాటలు గ్రహింపుకున్నారు, మీరు నా బోధ విననేనకుండుట వలననే కదా. తరువాత ఇంకొక చోట కనుక చూస్తే 52వ వచనంలో, యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, ఆయనను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు నా ఎన్నడూ మరణము రుచి చూడనని నువ్వు చెప్పుచున్నావు. ఈ మాటలు వినటం తర్వాత దాన్ని గైకొనటం అనేటువంటిది ఇక్కడ 31వ వచనంలో మనం చూసినప్పుడు తనను నమ్మిన యూదులతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు. 47వ వచనంలో, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినను, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పెను. తర్వాత 7వ అధ్యాయంలో కనుక చూసినప్పుడు
17వ వచనంలో, ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునే ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేను బోధించుతున్నానో వాడు తెలుసుకున్నాను. ఈ ఈ బోధ ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు దేవుని చిత్తం చేయాలనేటువంటి మనసు వారికి లేదు గనక వాళ్ళు దేవుని ఆ మాటలు దేవుని దగ్గర నుంచి వచ్చినవా లేదా అనేటువంటి గ్రహించే శక్తి లేకుండా ఉన్నారు. తర్వాత ఎందుకు గ్రహింపగట్లేదు అనేటువంటి దానికి కూడా ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. మనం చదివిన 8వ అధ్యాయం 43వ వచనంలో, మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు, మీరు నా బోధ విననేరకుండటం వలననే కదా. అంటే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సహజంగా వాళ్ళు మాటలు ప్రభు చెప్తున్న మాటలు వింటున్నారు, కానీ ఏ విధంగా ఆత్మ సంబంధంగా వినాలో ఆ విధంగా వినగలిగినటువంటి చెవులు కలిగిన వారుగా వారు లేరు. అందుచేత 47వ వచనంలో కూడా చెప్తున్నాడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినను, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పినాం. తర్వాత మనం చదివినటువంటి 52వ వచనంలో కూడా, ఒకడు నా మాటలు గైకొన్న ఎడల. ఈ విధంగా ఈ అన్ని చోట్ల కూడా వాళ్ళు ప్రభువు చెబుతున్నటువంటి మాటలు భౌతికంగా వినినట్లుగా కనబడుతున్నారు, నమ్మినట్లుగా కనబడుతున్నారు, కానీ ఆ వాక్యాన్ని దేవుడు పరంగా ఏ విధంగా మనం దాన్ని వినాలో, ఆత్మలో వెలిగించబడి దేవునితోటి సంబంధంలోనికి రాగలిగి ఆ సత్యాన్ని గ్రహించగలిగినటువంటి విధంగా వినాలో అది వారిలో కనిపించట్లేదు. అది మన ప్రభు స్వయంగా నమ్మినటువంటి యూదులతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఈ పరిస్థితిని చూస్తున్నాం. అలాగే ఇప్పుడు సంఘాలలో కానీ తర్వాత ఎక్కడైనా మనం చూసినప్పుడు ఎవరైనా సరే దేవుని చిత్తాన్ని చేయగోరినట్లయితే ఈ వాక్యము అంటే బోధ ఏదైతే వారు వింటున్నారో అది దేవునిదో కాదో సరైన విధంగా గ్రహించగలుగుతారు. అయితే ఎవరు గ్రహించగలుగుతారు అంటే, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా 43వ వచనంలో చూసినట్లు, వాళ్ళు ఎటువంటి విధంగా దేవుని యొక్క బోధన వినాలో ఆ విధంగా వినగలిగినటువంటి ఆత్మ సంబంధమైన చెవులు వాళ్ళ దగ్గర, వాళ్ళు దానిని అభ్యాసం చేసిన వాళ్ళుగా లేదనేది అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు అనుకూలంగా లేని వాటి విషయాలను గైకొనటానికి ఇష్టపడరు కనుక ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి మాటల యొక్క సారాంశాన్ని వారు గ్రహించగలిగిన స్థితిలో లేరు. అదే విషయాలని ఇప్పుడు మనం సంఘాల్లో కానీ మన వ్యక్తిగతంగా కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా ఒకడు దేవుని చిత్తాన్ని కనుక చేయగోరినట్లయితే ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు దేవుని పరమైనవా కావా అని గ్రహించగలుగుతారు. ఎవరు గ్రహించగలుగుతారంటే వినగలిగిన వాళ్ళు. ఎవరు వినగలుగుతారంటే ఆత్మలో వెలిగించబడి దేవుడిని ప్రేమించేటువంటి వారు. సో ఇప్పుడు మనం అనేక సంఘాల్లో కానీ లేకపోతే మనం వ్యక్తిగతంగా అనేక సార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ దానిని గ్రహించలేకపోవటానికి కారణం సరైన విధంగా ఎలా వినాలో ఆ విధంగా వినకపోవటం చేత. తర్వాత ఎందుకు వినలేకపోతున్నారంటే వాళ్ళలో దేవుని ప్రేమించి ఈ దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం నడవాలనేటువంటి మనసు లేకపోవటం చేత. కనుక మనం పరీక్షించుకోవాలి, నేను దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు ఈ గ్రహించగలకుండా ఉండటానికి కారణం ఆ రోజులలో యూదులు ఏ విధంగా దేవుని యొక్క బోధన వినాలో వినలేదని, తర్వాత అలా వినకుండా ఉండటానికి కారణం నాలో దేవుని చిత్తం చేయాలని మనసు లేదని మనం పరీక్షించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చక్కగా తెలియపరుస్తాడు. అలా తెలియపరిచినటువంటి వాళ్ళు ఆ వాక్యాన్ని గైకొనినప్పుడు, ఆ వాక్యాన్ని నిలబడినప్పుడు వాళ్ళలో ఉన్న పాప స్వభావం మీద జయాన్ని పొంది సంపూర్ణంగా దేవుని యొక్క అధికారంలోనికి తీసుకుని రాబడి దేవుని ద్వారా నడిపించబడి మరింతగా మధ్యాహ్నపు వెలుగు వలె తేజరిల్లినట్లుగా వాళ్ళల్లో ఉన్నటువంటి చీకటంతయు పారదోలబడి ఆత్మ సంబంధమైన సంగతులను చక్కగా గ్రహించగలిగిన స్థితిలోనికి దేవుడు తన ఆత్మ ద్వారా తీసుకుని వస్తాడు. సో ఆ విషయంలో ఈ నమ్మినటువంటి యూదులు వాక్యంలో నిలబడి ఆయనకు శిష్యులుగా ఉండటానికి ఇష్టపడకుండా ఉన్నటువంటి వారిని గురించినటువంటి మాటలలో ప్రభు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఈ ప్రభు చెప్తున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ 51వ వచనంలో,
ఒకడు నా మాట గైకొనని ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. తండ్రి అయిన దేవుడు మొదటిలో ఆదాము హవ్వలను సృష్టించి వారికి సమస్తమైన అధికారాన్ని భూమి మీద అనుగ్రహించినప్పుడు ఆయన వారు ఎల్లప్పుడూ కూడా జీవించగలగాలనేటువంటి ఉద్దేశంతో వారిని సృష్టించాడు. కానీ ఆదాము హవ్వలు ఈ సర్పము చేత మోసపరచబడి ఆ మంచి చెడు అనే జ్ఞానవృక్ష ఫలాన్ని తినటం ద్వారా దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోవటం చేత ఈ అధికారాన్ని కోల్పోవటం మాత్రమే కాకుండా మరణం అనేటువంటిది వచ్చింది. కానీ తండ్రి అయినటువంటి దేవుడు మన ఆత్మలకు తండ్రి, మనలో ఉన్నటువంటి ఆత్మ తిరిగి మరలా వెలిగించబడి ఆయనతోటి సరైనటువంటి సంబంధంలో జీవించాలనేటువంటి ఉద్దేశాన్ని ఎప్పుడూ కూడా కలిగి ఉన్నాడు. అందుచేత ఇప్పుడు ఏదైతే ఏదైనా తోటలో ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి మరణం వచ్చినదో దానిని తొలగించటానికి, తిరిగి మనం ఎల్లప్పుడూ జీవించగలగటానికి అవసరం అనేటువంటి దానిని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు 51వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చెప్పాడు, మీరు ఈ ఫలము తినిన రోజున చచ్చెదరు. ఇప్పుడు 51వ వచనంలో చెప్తున్నాడు, ఒకడు నా మాట గైకొనని ఎడల వాడెన్నడూ మరణం రుచి పొందడు. ఆ రోజున 2వ అధ్యాయంలో దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడిన దానికి భిన్నమైనటువంటి మాటలు ప్రభు అయిన యేసు చెప్తున్నాడు. మీరు కనుక నా మాటలు విని వాటిని కనుక సరైన విధంగా ఏ విధంగా గ్రహించి మీరు నిలబడి ఉండాలో ఆ విధంగా కనుక ఉన్నట్లయితే మీరు మరణం ఎప్పుడూ చూడరు. ఆ రోజునైతే మరణం చూస్తారు, ఇప్పుడైతే మరణము పొందడు. అలా మనిషి తన యొక్క స్వయంని ప్రేరేపణ ద్వారా చేయకూడని పని చేయడం ద్వారా వచ్చినటువంటి మరణం, మన అందరి మీద ఏలినటువంటి ఆ మరణాన్ని తిరిగి వమ్ము చేసేటువంటి విధంగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించి ఆయన చెప్పిన మాటలు విశ్వసించటం, నమ్ముట మాత్రమే కాకుండా గైకొనినట్లయితే, అంటే ఆ విధంగా ఆ మాటలు వినుట, దాని యందు విశ్వసించుటని అర్థం. ఇక్కడ 43వ వచనంలో 45వ వచనంలో తర్వాత 7వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడినటువంటి వాటన్నిటికీ భిన్నంగా గ్రహించి దేవుని చిత్తం చేయాలనేటువంటి మనసు కలిగి ఆయనతో హత్తుకుని ఉండాలనే ఆలోచన కలిగిన వాళ్ళందరూ ఆ విధంగా కనుక విశ్వసించి దానిలో నిలబడినట్లయితే మీరెన్నడూ మరణం రుచి చూడరని చెప్తారు. ఇది ఈ గొప్ప ధన్యత. ఇప్పుడు అందరూ కూడా ఈ ఆదాము హవ్వలు ఆ రోజున ఫలం తినకుండా ఉంటే బాగుండేది కదా, మనము ఈ విధంగా జీవించవలసి వచ్చిన అవసరం ఉండేది కాదు కదా అని అంటారు. అంటే వారి మీద నెపం వేయటం. కానీ ఈ రోజులలో కూడా మరి ఆ రోజున ఏదైనా తోటలో ఏదైతే జీవవృక్ష ఫలాన్ని దేవుడు ఉంచాడో మనందరం కూడా జీవం కలిగి నడుచుకునగలిగేటట్లుగా మరణం పొందకుండా ఉండే విధంగా ఇప్పుడు మన మధ్యలోనికి తన కుమారుడైన యేసుక్రీస్తుని మన తండ్రి అయిన దేవుడు పంపి ఉన్నాడు. ఇప్పుడు ఆయన గనక చెప్పిన మాటలు గైకొని ఆయన మాటలలో గనక నిలబడితే మనం సంపూర్ణముగా స్వతంత్రులుగా చేయబడి, అంటే ఏదేను తోటలో మన మీదకు వచ్చినటువంటి శాపము, శ్రమ, దుఃఖము, మరణము, వాటన్నిటినీ ఆ ప్రభావం మొత్తం అంతటి నుంచి కూడా మనం విడుదల పొందడం అనేటువంటిదే నిజంగా స్వతంత్రులుగా చేయబడుట. మరలా అంతకంటే శ్రేష్టమైన స్థితిలోనికి రాగలిగి ఈ మరణంతో చేయబడిన నిబంధనను భగ్నం చేస్తూ దేవుడు కోరిన విధంగా జీవించగలిగినటువంటి అనుభవంలోనికి ఆ మాటల గైకొని దానిలో నిలబడినట్లయితే జరిగేటువంటి ప్రక్రియ. సో ఇప్పుడు గతంలో ఆదాము హవ్వలు చేసినటువంటి తప్పును బట్టి వారిని మీద నెపం వేస్తూ మరి వారి మీద సాకుగా మనం సరైన విధంగా జీవించకపోవడం అనేటువంటిది దేవుడు ఊరుకోడు. ఇప్పుడు మరలా మనకి ఒక ఉన్నతమైనటువంటి స్థలాన్ని, స్థానాన్ని, అవకాశాన్ని, అంతకంటే రుచికరమైన గొప్ప అనుభవాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. ఇప్పుడు మనకు ప్రభువు చెప్పినటువంటి మాటలు విని దానిలో నిలబడి సరైన విధంగా జీవించగలిగినట్లయితే ఆ గైకొని
మనం నిజమైనటువంటి స్వతంత్రంలోనికి తీసుకొని రాబడి ఆ ఏదోను తోటలో మన మీదకు వచ్చినటువంటి శాపము, నష్టము, మరణము వాటన్నిటి నుంచి కూడా నిజమైనటువంటి స్వాతంత్రంలోనికి మనం తీసుకొని రాబడతాం. అది దేవుడు మనకు చెప్తున్నటువంటి మాటలు. తర్వాత 53వ వచనంలో, తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. 54. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకునే ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనయ్యుందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. ఇక్కడ యూదులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి తేడాని చెప్తున్నాడు. వారు నిజమైనటువంటి దేవుడిని ఎరిగిన వారుగా లేరు. అందుచేత వారు దేవుడిని ఎరగని వాడుగా ఉన్నారు. 47వ వచనంలో చూడండి, దేవుని సంబంధం అయిన వాడు దేవుని మాటలు వినను, మీరు దేవుని సంబంధులు కారు. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, నేను ఆయనను ఎరుగుదును. అందుచేత ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయనను గురించిన మాటలు చెబుతున్నాడు. తండ్రి కుమారుడిని కూడా మహిమపరిచేటువంటి విధంగా చూస్తున్నాడు. ఆయన తన్ను తాను మహిమపరచుకున్నట్టు లేదు, కానీ తండ్రి అయినటువంటి దేవుడు మహిమపరచబడటం అనేటువంటిది మనం మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మార్కు సువార్త 9వ అధ్యాయంలో దేవుని తండ్రి అయిన దేవుని మాటలు, ప్రభువుని గురించి చెప్పబడిన విషయాలు ఆయనను మహిమపరుస్తూ మనం వింటాం. కానీ ఇక్కడ ఈ ప్రభువు తండ్రిని ఎరగటం అనేటువంటిది యూదులు తండ్రి అయినటువంటి దేవుడిని ఎరగకపోవడంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం చూడాలి. ఎవరైనా సరే దేవుడు ఆత్మ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యూదులు ధర్మశాస్త్ర ప్రకారంగా, మరి ప్రాణ సంబంధంగా, శరీర సంబంధంగా దేవుడిని వెతకడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు. వారికి కలిగినటువంటి ఈ లోక సంబంధమైన జ్ఞానము, లేక సూచక క్రియలు, లేక వాళ్ళకు కోరిన విధంగా దేవుడు వాళ్ళకి ప్రత్యక్షం కావాలనేటువంటి మనసు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆత్మ వలన జన్మించిన వాడు కనుక, తండ్రి నుంచి వచ్చినవాడు కనుక, తండ్రితోటి సంబంధం కలిగిన వాడు కనుక, తండ్రి చేయుచున్న కార్యములను చూస్తున్నవాడు కనుక, తండ్రి చెప్పుతున్న మాటలు వింటూ దానిని గురించి బోధించుతున్నవాడు కనుక మన ప్రభువు స్పష్టంగా చెప్పినాడు, నేను ఆయనను ఎరుగుదునని. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, అది 31వ వచనంలో మనం చదివినట్లుగా, అలా చాలామంది ఈ ఆత్మలో నిజమైన విధంగా దేవుడిని ఎరుగుట అనేటువంటి అనుభవం లేకుండా ఉన్న అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచన సరళి, ధోరణి, మాటలు, పోకడ, జీవన విధానం అంతయు కూడా ఈ నమ్మిన యూదులు వాక్యంలో నిలబడకుండా, అర్థం చేసుకోకుండా, గ్రహించకుండా ఉన్నటువంటి యూదుల వలె ఉంది. ఎందుచేతనంటే వారు దేవుడిని కూడా తమ వంటి వారు అనుకుంటూ ఈ లోక సంబంధమైన విషయాల ద్వారా నిజమైనటువంటి దేవుడిని వెతకటానికి ప్రయత్నిస్తున్నారు. అది నిజమైన రీతిలో దేవుడిని ఎరిగి ఉన్నామని అనుకుంటూ లోక సంబంధమైనటువంటి విధంగా జీవిస్తూ లోక సంబంధమైన వాటితో పోల్చుకుంటూ ఉండేవారుగా ఉన్నారు కనుక వారు నిజమైన విధంగా దేవునితో సంబంధం లేనివారుగా ఉన్నారు. ఎవరైతే ఆత్మలో వెలిగించబడి మరి నిజమైన విధంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఎలా వినాలో ఆ విధంగా వినగలిగి, గ్రహించగలిగి, దేవుని చిత్తాన్ని చేయగోరినప్పుడు మరి మనుషుడు ఆదాము హవ్వలు పాపము చేయకుండా ఉన్నటువంటి స్థితిలోనికి స్వతంత్రంగా చేయబడి దేవుడు కోరుతున్నటువంటి మంచి ప్రణాళికలో, దేవుని యొక్క సంకల్పములలోనికి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములలోనికి మరి విశ్వాసులు నడిపించబడగలుగుతారు. చాలామంది విశ్వాసులు ఇటువంటి గొప్ప ఆధిక్యతను, ధన్యతను కోల్పోయి ఆత్మలో దేవునితోటి ఎరిగినటువంటి సంబంధంలో కాకుండా, ఎరగకుండా ఉన్నటువంటి యూదుల వలె ఉన్న సంబంధంలో జీవించేటువంటి వారుగా ఉంటూ మరి బయటకు వాళ్ళు విశ్వాసులను పిలువబడుతున్నారు. అది ఎంతో దుఃఖకరమైన విషయం. అది గనక మనలో కూడా ఉన్నట్లయితే ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, ఆత్మ సంబంధమైన మనుషుడు దేవుని సంగతులను గ్రహించును అని 1 కొరింథీ 2వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా మనం వాటిని కనుక గ్రహించగలిగి, అర్థం చేసుకుని, వినగలిగి, వాటిలో నిలబడగలిగితే
మరణాన్ని జయించిన వారమై స్వతంత్రులంగా చేయబడి మనము చక్కగా దేవుడిని మహిమపరచగలిగిన జీవితంలోనికి తీసుకుని రాబడతాం. దాని తర్వాత మనం 56వ వచనంలో చూస్తే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూచునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించను అన్నాను. తండ్రి అయిన అబ్రహాము నా దినము చూచునని మిగులు ఆనందించను అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆ రోజున తిరిగి మరలా రెండవసారి రాబోతున్నాడో, వచ్చినప్పుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడో, ఆయన ద్వారా భూలోకములోని జనములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని చెప్పబడిన వాగ్దాన ప్రకారంగా ప్రతి జాతి నుంచి, ప్రతి భాష నుంచి, ప్రతి దేశం నుంచి అనేక మంది మనుషులు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుతారు అనేటువంటి ఆయన దేవుడు చెప్పినటువంటి మాటలు విని సంతోషించి దాని కొరకు ఎదురు చూశాడు. దానిని గురించిన వివరణ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. అది దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూచుచుండెను. అంటే దేవుడు ఈ విధంగా ప్రభు ప్రారంభించిన పరిచర్యలో ఎవరు ఆయన ఏర్పాటులో ఉన్నారో, ఎవరు ఆ పట్టణంలో ఉండబోతున్నారో, ఎవరు దానికి ఆ విధంగా మందిరం కట్టబడటానికి, పరలోకపు మహిమతో నింపబడిన మందిరం కట్టబడటానికి దేవుడు తన కుమారుడు యొక్క బలియాగం ద్వారా ఆయనను ఈ లోకమునికి పంపించుట ద్వారా గొప్ప అద్భుతమైన కార్యం జరగబోతున్నదో అది ఆయన ముందుగా గ్రహించిన వాడే. ఎందుకంటే ఆ మాటలు విని విశ్వసించి దానిలో నిలబడిన వాడుగా ఉండి స్వతంత్రుడిగా తన జీవితాన్ని జీవించి తను జీవిస్తున్నటువంటి కనాను దేశంలో పరదేశిగా ఉంటూ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచిన వాడుగా ఉన్నాడు. తర్వాత ఆ పరలోకపు పట్టణం మాత్రమే కాకుండా దానికి ముందు రాబోయేటువంటి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా దూరం నుంచి ఆ రాజ్యాన్ని చూచిన వాడై వందనం చేసి ఆయన ప్రవేశించకపోయినప్పటికీ, అంటే అప్పుడు ప్రభు ఇంకా రాలేదు కనుక, కానీ దాదాపు దానిలో జీవించిన వాడుగానే జీవిస్తూ దాని కొరకు జీవించిన వాడుగా ఉండి ఆ దేవుడు తన జీవితంలో ఏలుతున్నటువంటి అనుభవంలో కలిగిన వాడుగా ఉండటం చేత ప్రభు అతని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము ఆయన మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును సూచన. అంటే ప్రభువు 1000 సంవత్సరాల కాలంలో పరిపాలన చేయబోయేటువంటి దినాన్ని, తరువాత భూమి ఆకాశమును క్రొత్తదిగా మార్చి దేవుడి పట్టణాన్ని పరలోకం నుంచి దిగువచ్చుట అనేటువంటిది సూచన దానిని, ఈ రెండింటిని కూడా అంటే 1000 ఏళ్ల పరిపాలనా సందర్భంలో ప్రభు యొక్క ఉన్నతంగా హెచ్చించబడినటువంటి స్థితి, తర్వాత మరి నిత్యత్వంలో మహిమపరచబడినటువంటి పరిశుద్ధులతో కూడా దేవుడు ఎల్లప్పుడూ ఉండబోయేటువంటి స్థితిని రెండింటినీ కూడా అబ్రహాము చూచిన వాడే ఆనందించున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని మాటలు విశ్వసించాడో, దానిలో నిలబడ్డాడో, విశ్వాసం ద్వారా జీవించాడో, మరి సంపూర్ణమైన స్వాతంత్రంలోనికి రాగలిగి దేవుని యొక్క అధికారంలో జీవించగలిగి దేవుడు చేయబోతున్నటువంటి గొప్ప కార్యాన్ని చూచి దానిలో ఆనందించాడో, అది మనందరికీ కూడా వర్తించేదిగా ఉన్నది. 56వ వచనం మరలా ఇంకొకసారి, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను. అది మొట్టమొదటిలో అతనికి ఇవ్వబడినటువంటి నిరీక్షణ. అంటే నీ ద్వారా, నీ సంతానం ద్వారా భూలోకములోని జనములన్నీ ఆశీర్వదించబడను. తర్వాత అది చూచి, అంటే ఆ విధంగా అతడు దినదినము రాబోతున్నటువంటి విడుదలకర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలోని జనములన్నీ కూడా ఆశీర్వదించబడతారు అనేటువంటి దానిని చూచి, ఆ వచ్చినటువంటి లోకరక్షకుడు 1000 సంవత్సరాలు మనుషుడి యొక్క అవిధేయత వలన కోల్పోయినటువంటి ఆధిపత్యాన్ని, మరి తీసుకొచ్చినటువంటి శాపాన్ని తిరిగి ప్రభువు దాని అంతటిని కూడా సరిచేసి మరి దేదీప్యమానమైనటువంటి ఒక గొప్ప ఉన్నతమైన అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి రాజ్యాన్ని స్థాపించబోతున్నాడనేటువంటిది ఆత్మలో చూచిన వాడే సంతోషించునని రాయబడింది. ఆయన మొదట అర్థం చేసుకొని ఆనందించాడు. తర్వాత తన జీవితంలో దాన్ని అన్వయించుకుంటూ ప్రతిరోజు దానిని చూస్తున్న విధంగా జీవించాడు. అందుచేత సంతోషించగలిగాడు. ఇదే విషయం మనందరికీ కూడా వర్తించేదిగా ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు 1000 సంవత్సరాలు ఈ లోకంలో రాజ్య పరిపాలన చేయబోతున్నాడు అనేటువంటిది అది మన యొక్క నిరీక్షణ. అది చూస్తాము అనేటువంటి దానిలో ఉన్నటువంటి ఆనందంలో మనం జీవించాలి. ఎందుకంటే ఇక్కడ ఈ శరీరము, ఈ లోకము రెండు కూడా మనవి కాదు. మరి లోకము పరలోకంలో, ఈ
మరి వేరే అయినటువంటి లోకంలో మనం జీవించాలి. అందుచేత ఇది మనది కాదు. అందుచేతనే యాత్రికులము. తర్వాత ఈ శరీరము ఇప్పుడు మనం ధరించుకున్నటువంటిది ఆదాము హవ్వలు మొదట పాపం చేయకముందు వారికి మహిమ శరీరం ఉంది. అంటే పరలోక సంబంధమైన మహిమతో కాదు, కానీ భూలోకంలోనే వారు ఒక దేవుడు వెలుగును వస్త్రముగా కప్పుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి విధంగా మనుషుడు కూడా సృష్టించబడ్డాడు. అందుచేతనే వారు పాపం చేసినప్పుడు ఆ మహిమ వెలుగు వారిని విడిచిపెట్టడం ద్వారా వారు దిగంబరులమని గుర్తించారు. ఇప్పుడు మరలా ఈ దేహాలు, ఈ మట్టి దేహములు మహిమా శరీరాన్ని ధరించుకుంటాయనేటువంటి నిరీక్షణ కలిగి ఆ రాబోతున్నటువంటి రాజ్యం కొరకు ఎదురు చూస్తూ దాని యొక్క అనుభవంలో జీవించగలగటం అనేటువంటిది నిజమైనటువంటి సంతోషం. అబ్రహాము తన జీవితంలో ఆ విధంగా జీవించాడు. ఇప్పుడు నమ్మకంగా ఎవరైతే రాబోతున్నటువంటి మహిమ కొరకు, తర్వాత మనలో ఈ లోకంలో మనము పరదేశులమని, యాత్రికులమనేటువంటి విషయాన్ని గుర్తెరిగి పొందబోతున్నటువంటి మహిమ కలిగిన శరీరము, పరలోక సంబంధమైన దేవుని యొక్క రాజ్యాన్ని నిరీక్షణగా కలిగి దాని అనుభవంలో జీవించే వారందరిలో కూడా నిజమైనటువంటి సంతోషాన్ని దేవుడు మనలో నింపేవాడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని మన జీవిత యాత్రను సరైన విధంగా చూసుకోవాలి. తరువాత 58వ వచనంలో, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. మన ప్రభు అంటే ఆది నుంచి ఉన్నవాడు. ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఏది కూడా సృష్టించబడక మునుపు ఆయన తండ్రి అయిన దేవునితో పాటుగా ఉన్నవాడు. ఆ విషయాన్ని మాటిమాటికి ఈ యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్తాడు. తర్వాత తను రాసిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల్లో కూడా చెప్తాడు. తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17 వచనంలో కూడా నేను ఆల్ఫాయు ఒమేగాయు అని చెప్తాడు. విధంగా ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడనే విషయాన్ని మన గమనానికి తీసుకొస్తున్నాడు. ప్రభువు తండ్రితో పాటుగా ఆది నుంచి ఉన్నవాడు అని, ఆయన తండ్రి వీటన్నిటినీ కూడా సృష్టించినప్పుడు తనకు దగ్గరగా ఉండి మనుషుని కొరకు చేసినటువంటి పరలోకాన్ని బట్టి నేను ఆనందించుచుంటిని. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనంలో. తరువాత కీర్తనలు 16వ అధ్యాయం 2వ వచనంలో, భూమి మీద నుండి భక్తులే నాకు శ్రేష్ఠులు, వారి కొరకు ఆయన సమస్తమని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి రక్షకుడు. అలా ప్రభువు మాట్లాడినప్పుడు 59వ వచనంలో, కాబట్టి వారు ఆయన మీద రవ్వుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళు భక్తిపరులమని చెప్పుకుంటూ బలులు అర్పణలు అర్పించేటువంటి వారు దేవాలయంలో మాట్లాడుతున్నటువంటి ప్రభువును చంపటానికి రాళ్ళు రువ్విన వారుగా ఉన్నారు. అంతకు మునుపు వాళ్ళు మేము ఎవరు నిన్ను చంపుతున్నారు అనేటువంటిది ఆయనను ప్రశ్నించారు. ఇప్పుడు ఆయనను చంపటానికి ఏమాత్రం కూడా వెనకాడినటువంటి విధంగా వాళ్ళ హృదయాలు లేవు. చూడండి, అది దేవుడి పేరుతోటి దేవుడి మాటలు మాకు తెలుసు అని చెప్పుకుంటూ దేవుని యొక్క ఆలయంలో మరి నిజంగా దేవుని యొక్క మాటలు మాట్లాడుతూ దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తిని చంపటానికి వాళ్ళు వెనుక తీసినటువంటి వాడిగా లేరు. అంటే మనుషుని యొక్క హృదయం యొక్క స్థితి ఈ ప్రభువుతోటి వారు వ్యవహరించినటువంటి తీరు మనకు చక్కగా అర్థమవుతుంది. అంటే దేవుని మాటలు వినకుండా, దేవుని సంబంధమైన విషయాలు చూడకుండా మనుషుడు వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితం ఎంత తేటగా కనబడుతుందో మనం చూస్తాం. దేవుడు ఈ విషయాలన్నిటిలో కూడా మనం సరైన అవగాహనలోనికి రాగలిగి దేవుడు కోరిన విధంగా జీవించగలగడానికి మనందరికీ సహాయం చేయాలని మనం కోరుకుందాం.